రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. రేపు ఢిల్లీకి తరలి రావాలని రాష్ట్ర నేతలకు హస్తినా నుంచి పిలుపు అందింది. అమిత్ షా ఆఫీస్ నుండి రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్, లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నేతలతో అమిత్ షా భేటీ ఆసక్తిగా మారింది. మరోవైపు మనీష్ సిసోడియా అరెస్టు నేపథ్యంలో కొన్ని రోజుల్లో కవితను కూడా అరెస్టు చేస్తారంటూ బీజేపీ నేత వివేక వెంకటస్వామి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ కావడం కీలకంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. రేపు ఢిల్లీకి తరలి రావాలని రాష్ట్ర నేతలకు హస్తినా నుంచి పిలుపు అందింది. అమిత్ షా ఆఫీస్ నుండి రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలకు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్, లిక్కర్ స్కామ్ లో కవిత ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ ఆసక్తిగా మారింది. మరోవైపు మనీష్ సిసోడియా అరెస్టు నేపథ్యంలో కొన్ని రోజుల్లో కవితను కూడా అరెస్టు చేస్తారంటూ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలకు భేటీ కావడం కీలకంగా మారింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. బీజేపీ రాష్ట్ర నాయకులకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. అమిత్ షా రాష్ట్రంలో బీజేపీని ఎప్పటికప్పుడు బీజేపీ పంతిని బేరేజ్ చేస్తున్నటువంటి అమిత్ షా ఈ తాజా పిలుపును వాళ్ళకు ఫోన్ చేసి పిలిపిస్తున్నారు. అయితే ఈ పిలుపుకు చాలా ప్రాధాన్యత ఉందన్న అంశం కూడా పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. బీజేపీ అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేయడము, ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచడము, ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలి. లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ పాలసీ, ఢిల్లీకి రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ పాలసీ విషయంలో ఈయన కీలకంగా వ్యవహరించాడు. దీనికి సంబంధించిన సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంది, రాబట్టాల్సిన అవసరం ఉంది. తమకు కస్టడీ ఇవ్వాలి, వారం రోజులు కస్టడీ అని చెప్పేసి సిబిఐ పిటిషన్ కూడా వేసింది. ఈ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది. అయితే మరోవైపు మనీష్ సిసోడియా కూడా తన భార్యకు బాగాలేక తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలి, తను ఆ భార్య దగ్గర ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోర్టును అభ్యర్థించారు. ఈ విషయంలో కోర్టులో విచారణ జరుగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో ఢిల్లీ నుంచి రాష్ట్ర నాయకుల పిలుపు అంటే లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉంది అని ఇప్పటి వరకు సిబిఐ కోర్టుకు రౌస్ అవెన్యూ కోర్టుకు దాఖలు చేసినటువంటి అన్ని ఎఫ్ఐఆర్లలో కూడా కవిత పేరును ప్రధానంగా ప్రస్తావించడము, కవితకు సంబంధించిన సెల్ ఫోన్లు ఎప్పుడెప్పుడు ధ్వంసం చేశారు, ఆ సెల్ ఫోన్ లో ఉన్న డాటా ఏంటి, ఎట్లా సేకరించారు, వీటన్నిటి సంబంధించిన విషయాన్ని కూడా సిబిఐ కోర్టుకు సమగ్రంగా వివరించింది తన ఛార్జ్ షీట్లలో. అయితే ఈ నేపథ్యంలో కవిత అరెస్ట్ కూడా తప్పదు. సిసోడియాతో కలిసి కవిత కుంభకోణానికి తెరలేపారు. దీంట్లో చాలా మంది అంటే ఆయన కవిత వ్యక్తిగత చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుతో పాటు పరిచయస్తులు చాలా మంది, రామచంద్ర పిల్ల ఇట్లాంటి చాలా మంది ఉన్నారని చెప్పేసి సిబిఐ ఇప్పటికే అభియోగాలు మోపింది. వీళ్ళకి సంబంధించినటువంటి రామచంద్ర పిల్లతో పాటు బుచ్చిబాబును కూడా అరెస్ట్ చేసి బుచ్చిబాబును విచారించారు. బుచ్చిబాబు నుంచి సేకరించినటువంటి సమాచారంలో కొంత కవితకు సంబంధించిన కీలక సమాచారాన్ని సిబిఐ అధికారులు రాబట్టారన్న విషయాన్ని కూడా కొంత బయటకు వస్తా ఉన్నది. అయితే ఏ మేరకు ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఎలా సేకరించారు, కవిత ప్రమేయం ఎంతవరకు ఉందన్న విషయాన్ని కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ఏంటంటే మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసి
ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేసి విచారించాలని చెప్పేసి మళ్ళీ కస్టడీ కోర్టు పిటిషన్ వేయడం నేపథ్యంలో కవిత అరెస్ట్ కూడా తప్పదు. కవిత ఈ రేపు మాపో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సిబిఐ అనే విషయం కొంత జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ కొంత బీజేపీ నాయకులను అమిత్ షా ఢిల్లీకి పిలిపించి మాట్లాడాలి అనే అంశం వచ్చినప్పుడు కొంత అంటే కవిత అరెస్టు జరిగితే రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా అంటే బీఆర్ఎస్ చేసేటువంటి ఆరోపణలు కానీ మిగతా పార్టీలు చేసేటువంటి విమర్శలు కానీ ఏ విధంగా ఎదిరించాలి, ఎలా వాటిని తిప్పికొట్టాలి అనే అంశంతో పాటు ఈ మార్చి 12వ తేదీన అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పేరు సంబంధించిన విషయంలో హాజరు కావడానికి అమిత్ షా రాబోతున్నారు. ఆ నేపథ్యంలో ఇక్కడ ఒక పార్లమెంటరీ ప్రవాస యోజన కూడా అమిత్ షా పాల్గొంటున్నారు అన్న విషయం కూడా పార్టీ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు అమిత్ షాకు సంబంధించినటువంటి పర్యటన కానీ కవిత అరెస్ట్ విషయం, ఈ రెండు విషయాలలో కొంత చర్చించి కొంత సూచనలు చేసే అవకాశాలు ఉన్నాయి అమిత్ షా అని మనకు ఉన్నటువంటి సమాచారము. ఈ నేపథ్యంలో అంటే పార్టీని కూడా రాష్ట్రంలో ఎలా బలోపేతం చేయాలి, ప్రస్తుతం సాగుతున్నటువంటి కార్నర్ మీటింగ్స్ లో ఎట్లా ఉన్నాయి, ప్రజల స్పందన ఏముంది, కార్నర్ మీటింగ్ లో ప్రస్తావించిన అంశాలు అంటే నేతలు పలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద కొంత ప్రసంగాలు చేసినప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఈ అంశం మీద కొంత అమిత్ షా కొంత ఇన్పుట్ తీసుకునే అవకాశం అని చెప్పి తెలుస్తా ఉన్నది వారు. థ్యాంక్ యూ కృష్ణమూర్తి, మరింత సమాచారం అందించినందుకు ధన్యవాదాలు.